శ్రీ మహాగణాధిపతయే నమః. శివాయ గురవే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత మేధా దక్షిణామూర్తయే నమః. ఈ రోజున ఉగాది. ఉగాది అంటే యుగమునకి ఆది అయినటువంటి రోజు ఏదైతే ఉందో అది ఉగాదిగా మన సనాతన సాంప్రదాయం ప్రకారం, వేద ధర్మం ప్రకారం, వేద ధర్మాన్ని ఆచరించి మనం ఈ రోజున యుగం ప్రారంభమైనటువంటి రోజు కాబట్టి ఉగాదిగా దీన్ని మనం జరుపుకుంటున్నాం. ఉగాది ఎంత విశేషమైనటువంటిదంటే అంటే ఇతర సంవత్సరములు ప్రారంభమయ్యేటువంటి వాటికి మన వేద ధర్మం ప్రకారంగా మనం ఆచరిస్తున్నటువంటి ఉగాది అనే దానికి ఉన్నటువంటి విశేషమైనటువంటి తేడా ఒకటి ఉంది. ఏమిటి అంటే మిగిలినటువంటి సంవత్సర ప్రారంభ సమయములు ఏవైతే ఉన్నాయో ఆ సమయములలో ప్రకృతి దానికి ఉన్నటువంటి స్వభావాన్ని తెలియజేయదు. కేవలం వేద ధర్మం ప్రకారంగా ఏర్పడినటువంటిని, పంచాంగము ఏర్పాటయ్యేటువంటిని, మానవ జీవనాన్ని నిర్ణయించేటువంటిని ఏదైతే ఉగాది అనేటువంటిది శృతి స్మృతుల చేత చెప్పబడినటువంటి పండుగ ఉందో ఆ పండుగ రోజున సమస్త వృక్షములు కూడా పుష్పములు, ఫలములు అన్నింటినీ కూడా ఇవ్వడానికి ప్రకృతి మానవుడికి సమస్త సంపదలు ఇవ్వడానికి సంసిద్ధమయ్యేటువంటి రోజు ఉగాది అన్నమాట. అదే కాదు, చూడండి, ఇంకో గొప్ప విషయం ఏమిటంటే వసంత ఋతువుతోటి ఉగాది ప్రారంభం అవుతుంది. ఈ వసంత ఋతువు వచ్చింది, ప్రకృతిలో మార్పు వస్తోంది, ప్రకృతి అంతా కూడా మారుతోంది అని ప్రకృతిలో ఉన్నటువంటి పక్షులు కూడా మనకి తెలియజేస్తాయి. అది ఎలాగా అంటే కాక కృష్ణ పిక కృష్ణ కో భేద ఉభయోరపి ప్రాప్తే వసంతే కాలే కాక కాక పిక పిక అని శాస్త్రం చెబుతోంది. కాకి కూడా నల్లగా ఉంటుంది, కోకిల కూడా నల్లగానే ఉంటుంది. అయినప్పటికీ కూడా కోకిల వసంత ఋతువు వచ్చినప్పుడు దాని యొక్క గాత్రంతో, దాని యొక్క గానంతో, దాని యొక్క స్వర శబ్దంతో ప్రకృతినంతటినీ కూడా మేలుకొలుపుతుంది. వసంత ఋతువు వస్తోంది, చెట్లు చిగురుస్తున్నాయి, పూలు పూస్తున్నాయి, ఫలాలు ఫలిస్తున్నాయి, జనులందరికీ కూడా మరలా ప్రారంభం, సృష్టి ప్రారంభమైనటువంటి రోజు మరలా జనులు చూడబోతున్నారు. అలాంటి సంవత్సరాది ప్రారంభం అవుతుంది అని పక్షులు కూడా తెలియజేసేటువంటి అద్భుతమైనటువంటి సనాతన సాంప్రదాయంతో కూడుకున్నటువంటిది ఉగాది అన్నమాట. ఈ ఉగాది కూడా మనం ఉదయం లేచి చక్కగా స్నానం చేసి భగవంతుడికి నమస్కరించి దీపారాధనాది ప్రక్రియలు చేసి షడ్రుచులతోటి నిర్మితమైనటువంటి చక్కగా తయారు చేసుకునేటువంటి ఆ యొక్క ప్రసాదం, మనం ప్రసాదం అంటే ప్రసాదం, లేకపోతే అది వేప అంటే నింబ కుసుమ పచ్చడి అన్నమాట. వేప పువ్వుతోటి, అలాంటి పులుపుతోటి, తీపుతోటి, వగరుతోటి, కారంతోటి, ఉప్పుతోటి ఈ షడ్రుచులని కూడా కలిపి ఈవేళ మనకి ఆ ప్రసాదాన్ని మనం స్వీకరిస్తాం. అది ప్రసాదమా అంటే ప్రసాదం కాదు. అలా అని చెప్పి వేప పువ్వు పచ్చడి అని మనం పలుకుతాం. అలా అని పచ్చడా అంటే అది పచ్చడి కాదు. అన్నంలోనూ లేకపోతే ఇంకో పదార్థంలోనూ కలుపుకొని తినేటువంటి పదార్థం కూడా అది కాదు. అయినప్పటికీ కూడా షడ్రుచులని దేనికోసం ఏర్పాటు చేశారంటే మనలో ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యములు ఏవైతే ఉన్నాయో ఇవి 6 కూడా ఈ 6 విధములైనటువంటి రుచుల చేత ప్రలోభపడి మనకి కావలసినటువంటి భావములను, కోరికలను పుట్టిస్తాయి. దానికోసం ఈ 6 రుచులని కూడా ఈ రోజున తీసుకోవడం చేత అవి సలక్షణంగా వాటి పనులు అవి చేయగలుగుతాయి. మంచి భావాలు, మంచి లక్షణాలు కూడా మనకి కలుగుతాయి. దానికోసం ఈ ఉగాది రోజున అద్భుతమైనటువంటి వేప పువ్వు పచ్చడిని 6 రుచులతోటి కలిపినటువంటి పదార్థాన్ని మనం అందరం కూడా స్వీకరించి భగవద్ పొందుతాం. అయితే ఈ రోజున ముందుగా మనం పంచాంగ శ్రవణం చేసుకుంటున్నాం. ఈ సంవత్సరానికి రాజు కుజుడు అని శాస్త్రం చెబుతోంది. అయితే రాజు కుజుడు ఎందుకు అవుతున్నాడు, ఎందుకయ్యాడండి కుజుడు? దానికి ఏదైనా ప్రమాణం ఉందా అంటే ఏ రోజైతే ఉగాది వస్తుందో, ఆదివారం ఉగాది వచ్చింది అనుకోండి,
ఆ వారానికి అధిపతి అయినటువంటి వాడు సూర్యనారాయణమూర్తి కాబట్టి రాజు సూర్యుడవుతాడు. సోమవారం నాడు ఉగాది వస్తే చంద్రుడు రాజు అవుతాడు. ఇప్పుడు మంగళవారం రోజున ఉగాది వచ్చింది కాబట్టి మనకి రాజు కుజుడయ్యాడనమాట. ఈ కుజుడు రాజు అవ్వడం చేత కొన్ని దుష్ఫలితాలుంటాయి, కొన్ని సత్ఫలితాలు కూడా ఉంటాయి. కాబట్టి ముందు ఈ కుజుడు అవ్వడం చేత వచ్చేటువంటి దుష్ఫలితములు ఏవైతే ఉన్నాయో అవి తొలగడానికి క్లుప్తంగా కుజుడు యొక్క జననాన్ని మీకు తెలియజేస్తాను. ఆయన ప్రభావాన్ని కూడా తెలియజేసి క్లుప్తంగా మీకు నవనాయకుల గురించి తెలియజేసి కందాయ ఫలములు ఆదాయ వ్యయములు కూడా నేను ఈ రోజున మీకు తెలియజేస్తాను. అందులో ప్రప్రథమంగా కుజుడు యొక్క జననం. పరమేశ్వరుడు సతీ అమ్మవారు ఎప్పుడైతే ఆయన సతీ అమ్మవారు దక్షుడు యజ్ఞం దగ్గరికి వెళ్ళింది, అక్కడ యోగాగ్ని యందు అమ్మవారు ఆవిడ అక్కడే అవతారం చాలించారు. ఆ తర్వాత పరమేశ్వరుడు కైలాసమందు భయంకరమైనటువంటి దీక్షను పూని భయంకరమైనటువంటి తపస్సును చేస్తున్నాడు. ఆయన చేస్తున్నటువంటి తపస్సుకి ఆయన దేహమంతా కూడా అంగారక, అంటే అంగారకము అంటే ఎర్రటి చింత నిప్పు ఎలా అయితే ప్రకాశిస్తూ ఉంటుందో అంతటి ఎరుపు రంగుతోటి ఆయన దేహం ప్రకాశిస్తూ భయంకరమైనటువంటి తపోజ్వాల ఆయన దేహం నుంచి బయటకు వస్తోంది. అంత భయంకరంగా తపస్సు చేస్తున్నటువంటి పరమేశ్వరుణ్ణి నారద మహాముని వెళ్ళి ఎదురుగా నిలబడి చూస్తున్నాడు స్వామివారిని. ఎందుకనంటే అంత భయంకరమైనటువంటిని, అంత ఘోరమైనటువంటి తపస్సు చేస్తున్నటువంటి పరమేశ్వరుణ్ణి దర్శించాడు తప్ప ఆయన్ని ఒక్కసారి పలకరించడానికి భయపడినటువంటి నారద మహాముని ఎదురుగా నిలబడున్నాడు. ఆ సమయంలో స్వామివారి నుదుట యందు ఒక చెమట బిందువు పుట్టింది. ఆ పుట్టినటువంటి చెమట బిందువు నుదుట నుండి భ్రూబద్ధియముల నుండి ఆ భ్రూమధ్య రేఖ నుండి కిందకు జాలువారి ఆయన నాసిక యందు కొంతసేపు నిలబడి చక్కగా అమృత బిందువులా జారి భూమి మీద పడింది. భూమి మీద పడింది. ఇదంతా చూస్తున్నటువంటి వాడెవడు? నారద మహాముని జరుగుతున్నటువంటిదంతా కూడా చూస్తున్నాడు. భూమి మీద పడినటువంటి ఆ నీటి బిందువు చక్కగా ఒక శిశువు కింద మారింది. భూమి మీద పడి జగన్మాత అయినటువంటి భూదేవి ఒడిలో జననాన్ని పొందినటువంటి వాడు మహానుభావుడు కుజుడు. అలా భూమి మీద పడినటువంటి ఆ చెమట బిందువు, శ్వేత బిందువు ఒక శిశువుగా మారిన తర్వాత అది భయంకరమైనటువంటి రోదన, అంటే ఆ ఏడుపు ఎలా ఉందంటే దిక్కులన్నీ కూడా ఒక్కసారిగా భయపడేంత స్థితి కలిగేటువంటి రోదన చేశాడు ఆ శిశువు. చెయ్యగానే వెంటనే జగన్మాత అయినటువంటి భూదేవి వచ్చి ఆ శిశువును తీసుకుని అక్కున చేర్చుకుంది. చేర్చుకోగానే ఆవిడ ఒడిలోకి వెళ్ళినటువంటి శిశువు తక్షణం ఆయన చేసేటువంటి రోదన, అంటే ఏడుపుని వెంటనే ఆపాడు. ఆపిన తర్వాత అమ్మవారు బయలుదేరి పరమేశ్వరుడు ఎదురుకుండా నిలబడి పరమేశ్వరుణ్ణి ప్రార్థించింది. వెంటనే పరమేశ్వరుడు అంత తపస్సులో ఉన్నటువంటి వాడు కూడా కళ్ళు తెరిచి చూశాట ఆయన్ని. చూసేసరికి ఆవిడ చేతిలో ఉన్నటువంటి శిశువు పరమేశ్వరుడి యొక్క సంకల్పం చేత పుట్టినటువంటి వాడు. ఆ సంకల్పం కూడా దేనికోసం కలిగింది అంటే నవగ్రహములైనటువంటి 9 మూడవ వాడైనటువంటి కుజుడు జననం పరమేశ్వరుడి అనుగ్రహంతో జరగాలి అనేటువంటి సంకల్పం కలిగింది అక్కడ. దాని మూలంగా పరమేశ్వరుడు భయంకరమైనటువంటి తపస్సు చేస్తున్నటువంటి సమయంలో కుజుడు ఉద్భవించడం జరిగింది. ఆ ఉద్భవించినటువంటి కుజుడిని ఎత్తుకుని అమ్మవారు స్వామివారి ఎదురుగా నిలబడితే పరమేశ్వరుడు అన్నాడు, ఓ భూదేవి, ఓ లక్ష్మి, నా ఆశీర్వచనము చేత, నా సంకల్పం చేత నా శరీరం నుంచి నిన్ను స్పృశించి, అంటే నీ భూమి యందు పడి ఉద్భవించినటువంటి ఈ శిశువు, కుహు అంటే భూమి, భూమి యందు పుట్టాడు కాబట్టి కుజ అనేటువంటి నామకరణం చెయ్యబడుతుంది. అలాగే ఘోరమైనటువంటి తపస్సులో నేను ఉండగా నా శరీరమంతా కూడా అగ్నితత్వంతో నిండిపోయి ఉన్నప్పుడు జారినటువంటి చెమట బిందువుకి ఉద్భవించినటువంటి వాడు నా తత్వముతోటి, అలాగే అగ్నితత్వము కలిగి ఎర్రటి దేహకాంతి కలిగి భయంకరమైనటువంటి ఉష్ణమును వెదజల్లుతున్నటువంటి ఈ కుమారుడికి అంగారకుడు అనేటువంటి పేరు కలుగుతుంది. అలాగే మంగళవారం రోజున ఆయన ఉద్భవించాడు కాబట్టి ఆయనకి మంగళుడు అనేటువంటి పేరు కూడా ఉద్భవం అవుతుంది. కాబట్టి భూపుత్రుడు కాబట్టి భౌముడు అనేటువంటి పేరు కూడా ఆయనకి కలుగుతుంది. కాబట్టి నా కుమారుణ్ణి నీవే పెంచమని
అమ్మవారైనటువంటి భూదేవికి అప్పగించాడు ఆయన. అది ఆయన యొక్క జననం. రెండవ విషయం, ఆయన మహిమ గురించి మనం తెలుసుకోవాలి అనుకుంటున్నాం. ఆయన మహిమ ఎంత విశేషమైనటువంటిది అనేది తెలుసుకోవాలి అంటే, కుజుడు రోగకారకుడు, అలాగే కుజుడు రుణకారకుడు, కుజుడు దాంపత్య సుఖానికి కూడా కారకుడు, కుజుడు భూకారకుడు. ఇవన్నీ కూడా ఆయన నుంచే వస్తాయి. ఎంత విశేషమైన శక్తి కలిగిన వాడంటే, భగవంతుడు కూడా ఆయన నవగ్రహములకు, భూమి మీద ఉన్నటువంటి ధర్మములకు కట్టుబడి ఉన్నాడు. అది ఎలాగా అనేది మనం ఆలోచించినట్లయితే, రామచంద్ర పరబ్రహ్మ జాతకంలో 5 గ్రహములు ఉచ్చపట్టున్నాయి. అందులో కుజుడొకడు. ఈ కుజుడు రామచంద్రుడిది కర్కాటక లగ్నం. కర్కాటక లగ్నానికి సప్తమ స్థానమైనటువంటి మకర రాశి యందు కుజుడు ఉచ్చ స్థానంలో ఉన్నాడు. అలాగే ఊర్మిళ అంటే లక్ష్మణుని భార్యకి కూడా కుజుడు ఉన్నటువంటి ప్రదేశంలో ఆయన ఉన్నటువంటి దృష్టి, ఆయన చూస్తున్నటువంటి దృష్టి వల్ల ఆవిడకి కూడా కుజ ప్రభావం కలిగింది. మీరు గమనించండి, రామచంద్రుడు అరణ్యవాసం చేసిన తర్వాత 1 సంవత్సర కాలం పాటు సీతా అమ్మవారితోటి ఎడబాటును అనుభవించాడు. అది కుజగ్రహ ప్రభావం. అలాగే 14 సంవత్సరాలు కూడా ఊర్మిళ నిద్రలోనే ఉంది అని చెప్పి శాస్త్రం చెబుతోంది. కానీ భర్తతోటి వస్తాను అంటే నిరాకరించి లక్ష్మణుడు మాత్రం రామచంద్రుడితోటి అరణ్యవాసానికి వెళ్ళాడు. కానీ 14 సంవత్సరాలు కుజుడు యొక్క ప్రభావం చేత, ఆయన గ్రహ వీక్షణ చేత ఆవిడ కూడా భర్తతోటి ఆవిడ ఉండాల్సినటువంటి సమయాన్ని విడిచిపెట్టి 14 సంవత్సరాలు నిద్రలో కాలం గడిపింది. అంటే సాక్షాత్తు భగవంతుడికే గ్రహ బాధలు తప్పలేదు. మరి తాత్కాలికమైనటువంటి మనం ఎంత, ఇందులో ఇంకో విషయాన్ని మనం గమనించాలి. అదేమిటి అంటే, ఇంత 14 సంవత్సరాలు ఎడబాటును అనుభవించినటువంటి వాడు లక్ష్మణుడు. 1 సంవత్సర కాలం పాటు ఎడబాటును అనుభవించినటువంటి వాడు రామచంద్రుడు. మరి రామచంద్రుడు ఎందుకని మానవలోకంలో ఉద్భవించి నారాయణుడు నరుడు కింద సంచారం చేసి గ్రహాధీనుడై చక్రవర్తి అయినప్పటికీ కూడా ఇలాంటి బాధను అనుభవించి 11,000 సంవత్సరముల పాటు రాజ్యాన్ని పరిపాలించి గొప్ప రాజునిపించుకున్నటువంటి వాడు. అలాగే యుద్ధంలో కుపితుడైన తర్వాత ఆయన నిలబడినటువంటి యుద్ధంలో ఆయన బాణాన్ని సంధిస్తుంటే ఎంతటి శత్రువులైనా సరే, ఎంతమంది యోధులైనా సరే నేల కొరిగిపోయి ఆయనకి పాదాక్రాంతులైపోయినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలాంటి రామచంద్రుడు ఎందుకని కొంతవరకు ఉపశమనం పొందాడంటే, మనం గతం నుంచి కూడా చెప్పుకుంటున్నాం ఒక మాట, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధిత తశాంతి జపై హోమై దానై ప్రముచ్యతే అని. అలాంటి రామచంద్రుడు జపము, హోమము, దానము చేసినా చెయ్యకపోయినప్పటికీ కూడా వాటిని మనం పక్కన పెడితే, మహానుభావుడు నిత్యం ఏనాడు సంధ్యావందనాది క్రతువులు మానినవాడు కాదు. నిత్యం సంధ్యావందనం చేసేవాడు. కాబట్టి అది ఆయన్ని రక్షిస్తూ ఉండేది. ఇంకోటి బాగా రక్షించినటువంటిది ఏమిటి అంటే ధర్మం. రామో విగ్రహవాన్ ధర్మ. గ్రహాలు కూడా ఆయన్ని, నారాయణుడు అయినప్పటికీ కూడా నరరూపంలో సంచారం చేస్తున్నటువంటి ఆయన్ని గ్రహాలు కూడా బాధ పెట్టకపోవడానికి మూలమైనటువంటిది, ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే, నారాయణుడైనటువంటి మహానుభావుడు నరరూపంలో సంచారం చేస్తూ సుగ్రీవుని యొక్క భార్యని వాలి తీసుకుని వెడితే, ఆయన భార్యని తెచ్చి ఈయనకి అప్పచెప్పి రాజ్యాన్ని అప్పచెప్పాడు. అలాగే మహానుభావుడు ఎన్నో మంచి పనులు చేసుకుంటూ వెళ్ళి ఆయన నడుస్తున్నటువంటి ప్రతి మార్గంలోనూ కూడా ధర్మాన్ని ఆచరించాడు. జటాయువు అనేటువంటి పక్షికి చెయ్యాల్సినటువంటి కృతులన్నీ కూడా చేసి ధర్మాన్ని నిరూపించుకున్నాడు. కాబట్టి గ్రహాలు కూడా ఆయన యందు తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించలేకపోయాయి మహానుభావుడు. అందుకనే మనం ధర్మ మార్గంలో బతకడం, దానము ధర్మము చెయ్యడం, ఈ రెండు ఏ మనుజుడైతే ఆచరిస్తాడో వాడికి లోటు లేకుండా జీవితం వెడుతుంది అని చెప్పడానికి వేద వాంగ్మయమైనటువంటి రామాయణం కూడా కారణం. ఇది కుజుడు యొక్క ప్రభావం. అలాగే కుజుడు జననం రెండూ మనం తెలుసుకున్నాం. అందుకని ఇది వినడం వల్ల ఏమిటి లాభం అంటే, ఈ సంవత్సరం క్రోధి నామ సంవత్సరం. క్రోధి అంటే కోపము, బాధలు, గొడవలు ఇవన్నీ ఉంటాయి అని ఆ నామం గురించి మనం వ్యావహారికంగా చెప్పుకునేటువంటి మాట. ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సరానికి రాజు అయినటువంటి కుజుడు యొక్క జననము, ఆయన మహిమ వినడం చేత మీకు ఆ బాధలు దరిచేరకుండా ఉంటాయి అని ఈ పురాణ గాథ మీ అందరికీ కూడా నేను తెలియజేశాను. ఇప్పుడు మనం పంచాంగ శ్రవణంలోకి ప్రవేశిస్తున్నాం.
మొట్టమొదట నవగ్రహాలను స్మరించి పంచాంగ శ్రవణం చేసుకుందాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. మొట్టమొదట ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం. ఈ క్రోధినామ సంవత్సరం యొక్క ఫలాన్ని తెలియజేస్తున్నాను. క్రోధ్యబ్ధే త్వఖిలాలోకాః క్రోధలోభపరాయణాః ఈతి దోషణ నియతం మధ్య సస్యార్ఘ వృష్టజః అని చెప్పబడుతోంది. అంటే ఈ సంవత్సరం లోకమంతా క్రోధ లోభ భయములతోటి నిండి ఉండడం, అలాగే మధ్యమమైనటువంటి సస్యములు వర్షములు కలిగి ఈతి బాధలు ఎక్కువగా ఉండగలవు. తర్వాత పాఠాంతరమున రాజులకు పరస్పరము, దంపతులకు పరస్పరము వైరము కలుగును. అంటే ఈ సంవత్సరం అంతా కూడా లోకముల యందు జనులందరూ కూడా క్రోధపూరితమైనటువంటి స్వభావముతోటి నిండి ఉండి విశేషమైనటువంటి గొడవల యందు అభిలాష కలిగి గొడవలు పడి ఇబ్బందులు పడుతూ ఉంటారని, తర్వాత రాజులు పరస్పరము వైరము కలిగి ఉంటారని, అలాగే ఎవరైతే దంపతులున్నారో ఈ దంపతులకి కూడా పరస్పర వైరం కలిగేటువంటి అవకాశం ఉంది క్రోధినామ సంవత్సరం వల్ల అని ఈ సంవత్సర ఫలం తెలియజేస్తోంది. అయితే ఇందులో ఒక చిన్న విన్నపం ఏమిటంటే, మీ అందరికీ కూడా ఇలా ఉంది కదా అని చెప్పి ఈ సంవత్సరం వల్లే నాకు కోపం వచ్చింది, ఇది క్రోధినామ సంవత్సరం కాబట్టి నేను నా భార్యతో గొడవ పడతాను, ఇది మనం కేవలం సంవత్సర ఫలాన్ని తెలుసుకుంటున్నాం. భగవదారాధన చేస్తే ఆ ఫలం కూడా మనకి ఇంకో రకంగా లభిస్తుంది. అదేలాగో కూడా చెబుతాను. రామచంద్రుడు ధర్మ పరిపాలన చెయ్యడానికి రాక్షస సంహారం చేశాడు. రాక్షస సంహారం చెయ్యడం మంచయింది. అయితే ఆయన కోపం వల్ల చేశాడు, కోపంతో చేశాడు. యుద్ధం చేసేవాడు ఎప్పుడు నవ్వుతూను శాంతంగాను ఆనందంగాను చేయడు. కోపం కలిగితేనే యుద్ధం ప్రారంభం అవుతుంది. కానీ ఆ కోపం కూడా మంచికి దారితీసింది. అలాగా మనం కూడా అందులో మంచిని వెతుక్కోవాలి తప్ప క్రోధినామ సంవత్సరం కాబట్టి కోపమే ఉంటుందని అకారణమైన గొడవలు, సంబంధం లేనటువంటి బాధలు తెచ్చుకోవడం అది మన యొక్క అవివేకం. ఎందుకనంటే కాలాలు 3. భగవంతుడు ఈ కాలాన్ని కొలవడానికి 60 సంవత్సరములను ఏర్పాటు చేశాడు. ఈ 60 సంవత్సరములు కూడా 3 కాలముల వలె మంచిని, చెడ్డని, జ్ఞానాన్ని అన్నింటినీ కూడా ఇస్తాయి. ఈ 3 ఎలా ఉంటాయంటే ఒక కాలం శాంతాన్నిస్తే, ఒక కాలం క్రోధాన్ని ఇస్తుంది, ఒక కాలం బాధనిస్తుంది. అది ఎలాగా మనం ఎలా తెలుసుకోవాలి అంటే, ప్రారంభం ఉగాదితో ప్రారంభమయ్యి భయంకరమైనటువంటి వేడితోటి సూర్యనారాయణమూర్తి మన యందు ఆయన యొక్క తాపాన్ని ప్రసరింపచేస్తాడు. అంటే అది క్రోధానికి చిహ్నం అన్నమాట. మనకి క్రోధం ఎలా కలుగుతుంది? వేడి వల్ల క్రోధం వస్తుంది. అందుకని ఈ 4 మాసాలు క్రోధపూరితమైనవిగా భగవంతుడు మనకి ప్రసాదించినట్లుగా మనం భావన తెలియచేసుకోవాలి. రెండవది వర్షాకాలం వస్తుంది. వర్షాకాలము అంటే మనలో ఉన్నటువంటి ఎన్నో బాధలకి చిహ్నం అన్నమాట. తర్వాత శీతాకాలం వస్తుంది. ఈ శీతాకాలం ఆనందానికి, సంతోషానికి, ఆహ్లాదానికి చిహ్నం. ఎలా అయితే ఈ 3 కాలాలు కూడా బాధని, క్రోధాన్ని, సంతోషాన్ని మనకి తెలియజేస్తున్నాయో ప్రతి మనిషికి కూడా ఈ 3 ఉంటాయి. ఇందులో ప్రధానమైనటువంటిది క్రోధం. ఈ క్రోధాన్ని జయించాలి అంటే నీవు వెడుతున్నటువంటి మార్గం సరిగ్గా ఉందా లేదా? నీవు ఒక్కొక్కసారి ధర్మకార్యం చెయ్యాలి అంటే క్రోధంతోనే ఆ ధర్మకార్యం పూర్తవుతుంది. అప్పుడు కోపాన్ని చూడకూడదు. నీవు చేసినటువంటి ధర్మకార్యం యొక్క గొప్పతనాన్ని చూసుకోవాలి. అది క్రోధినామ సంవత్సరం యొక్క ఫలితం. నేను క్రోధినామ సంవత్సరం కాబట్టి కోపం వస్తోంది అనే మాట అది సలక్షణమైనటువంటి మాట కాదు అనేటువంటిది నా భావన. నీవు భగవంతుణ్ణి నమ్మి భగవదారాధన చేసినట్లయితే కనుక నీ క్రోధం కూడా లోకహితమే అవుతుంది అనేటువంటిది భగవంతుడి భావన, నా భావన కూడా. అదే శాస్త్రకారుడి భావన కూడా. ఇది ఈ సంవత్సరం యొక్క ఫలం. తర్వాత ఈ సంవత్సరానికి నాయకులని చెబుతున్నాను. మొత్తం 30 మంది నాయకులు. ఇందులో ప్రధానమైన వాళ్ళు 9 మంది ఉంటారు. మొత్తం 30 మంది నాయకులు. ఈ సంవత్సరానికి రాజు కుజుడు, మంత్రి శని, సేనాధిపతి శుక్రుడు, సస్యాధిపతి కుజుడు, ధాన్యాధిపతి రవి, అర్ఘాధిపతి శుక్రుడు, మేఘాధిపతి శుక్రుడు, రసాధిపతి గురుడు, నేరసాధిపతి కుజుడు, పురోహితులకి అధిపతి అయినటువంటి వాడు కుజుడు,
పరీక్షక పరీక్షించేటి వాడు చంద్రుడు, గణక గణక అనేటువంటి వాడు బుధుడు, గ్రామపాలకుడు శని, దైవజ్ఞ శుక్రుడు, రాష్ట్రాధిపతి శుక్రుడు, సర్వదేశోద్యోగాధిపతి శని, అశ్వాధిపతి శని, గజాధిపతి కుజుడు, పశునామాధిపతి శుక్రుడు, దేవతాధిపతి కుజుడు, నరాధిపతి శుక్రుడు, గ్రామాధిపతి చంద్రుడు, వస్త్రాధిపతి గురుడు, రత్నాధిపతి శని, వృక్షాధిపతి రవి, జంగమాధిపతి కుజుడు, సర్పాధిపతి బుధుడు, మృగాధిపతి శుక్రుడు, శుభాధిపతి కుజుడు, స్త్రీలకి అధిపతి శుక్రుడు. ఈ సంవత్సరం 30 మంది నాయకులు ఎవరెవరు ఏ నాయకత్వాన్ని వహిస్తున్నారో చెప్పాను. అలాగే ఈ సంవత్సరానికి రాజు అయినటువంటి కుజుడు యొక్క ఫలాన్ని తెలియజేస్తున్నాను. అగ్ని తస్కర రోగాః స్వర్ణప విగ్రహతాభృశం హతస్సస్యో బహువ్యాళో భౌమే వృష్టి వినాశనం అని చెబుతున్నాడు అనమాట. అంటే కుజుడు రాజగుడ చేత అగ్ని, చోర, రోగ భయములు ఎక్కువగా ఉండును. రాజులు పరస్పరము విరోధభావములతోటి ఉందురు. సస్యములు సమృద్ధిగా ఫలించును. అలాగే విషములు వంటివి వన్నీ కూడా ఎక్కువగా, అంటే విష జంతువులు ఎక్కువగా ఈ సంవత్సరం సంచారం చేసును. అలాగే ఈ సంవత్సరం మంత్రి శని మధ్య వృష్టిర్మంద సస్యం సర్వే పాపరతానరాః ప్రజాపీడా భవేన్నిత్యం సూర్యపుత్రేతు మంత్రిని అని శాస్త్రం చెబుతోంది. అంటే మంత్రిగా శని ఉండడం చేత ప్రజలు ఎల్లప్పుడూ కూడా ఏదో ఒక సమస్యతోటి సతమతమవుతూ ఉండడం, అలాగే మధ్యమమైనటువంటి వర్షముల వల్ల పంటల యొక్క దిగుబడి కొంత తక్కువగా ఉండడం, ప్రజలందరూ స్వార్థపరులై పాపకార్యములు చేయుటయందు ఆసక్తి కలిగి ఉండడం మంత్రి శని అవ్వడం వల్ల ఈ సంవత్సరం కనిపిస్తుంది. అలాగే సేనాధిపతే శుక్రస్య ఫలం సువృష్టిరత్యంత సమృద్ధి సస్యం సుభిక్షమర్ఘో బహుళో ధరిత్యాం నరాస్త్రియ కామరతా ప్రవృత్త సేనాధిపత్యే ఖలు భార్గవస్య అని చెబుతోంది. అంటే శుక్రునికి సేనాధిపత్యం ఏర్పడుట చేత సమృద్ధికరమైనటువంటి వర్షములు కురిసేటువంటి అవకాశం కొంతవరకు మనకి కల్పిస్తోంది. తర్వాత సస్యాధిపతే కుజస్య ఫలం, సస్యాధిపతి అయినటువంటి కుజుడు యొక్క ఫలాన్ని తెలియజేస్తున్నాను. సువృష్టిర్ సర్పదేశేషు సమృద్ధాశ్చనకాదయః రక్తభూమి సుఫలిత పూర్వ సస్యాధిపే కుజేని. అంటే కుజునికి సస్యాధిపత్యము ఏర్పడుట చేత సస్యములు అనుకూలమైనటువంటి వర్షములు అన్ని ప్రాంతముల యందు కురియగలవు. శనగలు, కందులు మున్నగు ధాన్యములు, పొట్టు ధాన్యములు సమృద్ధిగా పండగలవు. ఎర్రని భూములు సమృద్ధిగా పండగలవు. అలాగే ధాన్యాధిపతే రవస్య ఫలం మధ్యవృష్టి ఫలం స్వల్పం అనర్ఘంచ మహతో భయం రక్త సస్యాది జాయంతే సూర్యే ధాన్యాధిపేపతి అని. రవికి ధాన్యాధిపత్యము ఏర్పడుట చేత ఒక మోస్తరు వర్షములు కురియును. పంటలు తక్కువగా పండి గిట్టుబాటు ధరలు లేకుండును. ప్రజలు భయము ఎక్కువగా ఉండును. ఎర్రని భూములు బాగుగా పండును అని శాస్త్రం చెబుతోంది. తర్వాత అర్ఘాధిపతే శుక్రస్య ఫలం శాలీక్షుచల సస్యార్ఘ వృద్ధిర్భూపాః స్వధర్మగాః సంపూర్ణ జలదా వృష్టి శుక్రే చార్గాధిపతే సతీ అని. అంటే రాజులు వారి వారి ధర్మములు పాటించుటయందు ఆసక్తి చూపుదురు. మేఘములు బాగుగా వర్షించును. శాలిధాన్యం అంటే చెరుకు, జలసస్యములు ధరలు అభివృద్ధిగా ఈ సంవత్సరం ఉండును అని తెలియజేస్తోంది. దాని తర్వాత మేఘాధిపతే శుక్రస్య ఫలం. ఈ సంవత్సరం మేఘాధిపతి శుక్రుడవడం చేత దాని ఫలాన్ని కూడా తెలియజేస్తున్నాను. అతివృష్టి సుభిక్షంచ సస్యవర్ధి నిరామయ క్షీరప్రదా సదా గావః శుక్రే మేఘాధిపే సతీ అని.
అంటే శుక్రునికి మేఘాధిపత్యము ఏర్పడుట చేత మంచి వర్షములు కురియును, పాడి పంటలు పుష్కలముగా ఫలించును, ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా ఉందురు అని తెలియజేస్తోంది. రసాధిపతే గురోః ఫలం సువృష్టి సర్వసస్యానాం ఫలితా వృక్షజాతయః సదారోగ్యం సుభిక్షంచ జీవే యది రసాధిపేని. అంటే అన్ని రకముల పంటలకు సమృద్ధికరమైనటువంటి వర్షములు కురిసేటువంటి అవకాశం గురుడు వల్ల కలుగుతుంది అని శాస్త్రం భావిస్తోంది. వృక్షములు బాగుగా ఫలిస్తాయి. పంటలు సమృద్ధిగా ఫలించుటకు గురుడు యొక్క అనుగ్రహం కలిగి ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా ఉండడానికి గురుడు యొక్క అనుగ్రహం రసాధిపతి అగుట చేత ఉంటుంది అని శాస్త్రం చెబుతోంది. తర్వాత నేరసాధిపతే కుజస్య ఫలం నేరశేషో యదా భౌమః ప్రబాళ రక్తకాససాం రక్తచందన తామ్రాణం సమృద్ధిర్భ్రామతే తథాని. అంటే కుజుడు నీరసాధిపతి కావున పగడములు, రాగి, రక్తచందనము, ఎర్రని వస్త్రములు ఈ సంవత్సరం అభివృద్ధి కలిగి ఉంటాయి అని చెబుతోంది. అలాగే క్రూరగ్రహ ఫలం క్రూరం శుభగ్రహ ఫలం శుభం పురోహితాది సర్వేషాం భవేద్దిశ సముద్భవం అని. ఈ సంవత్సరం పురోహితులకు అధిపతి అయినటువంటి వాడు కుజుడయ్యాడు కాబట్టి ఈ సంవత్సరం కొంచెం క్రోధంతో స్వార్థపరమైనటువంటి భావనలతోటి పురోహితులు సంచరిస్తారు అని శాస్త్రం తెలియజేస్తోంది. అలాగే ఈ సంవత్సరం పశువులు ఎలా ఉంటాయి అనేది తెలియజేస్తున్నారు. ఈ సంవత్సరం యముడు పశుపాలకుడు, పశువులను దొడ్డి పెట్టేవాడు, దొడ్డు నుంచి విడిపించినటువంటి వాడు శ్రీకృష్ణుడు. కాబట్టి యముడు యొక్క ఫలాన్ని తెలియజేస్తున్నాను. అనర్ఘాశ్చల్పవృష్టిశ్చ స్వల్పక్షీరం తదా గవాం పశుపీడ భవేన్నిత్యం యమేతు పశునాయకే అని శాస్త్రం చెబుతోంది. అంటే యముడు పశుపాలకుడగుటచే వస్తులేమి, అల్పవృష్టి, పాలు తక్కువ, పశువులకు హానికరముగా ఉండును అని తెలియజేస్తోంది. మరి కృష్ణుడు యొక్క ఫలాన్ని కూడా తెలియజేస్తున్నాను. బహుక్షీర ప్రదాగావ సర్వే వ్యాధి వివర్జితాః సర్వసస్య సమృద్ధస్యో గోపాలే పశునాయకే అని చెబుతోంది. అంటే గోవులు పుష్కలంగా పాలనిచ్చును, ప్రజలందరూ ఆరోగ్యవంతంగా ఉందురు, సమస్త సమృద్ధులు కూడా ఫలించును అని. అంటే ఏమిటండి, మరి ఇందాక యముడు పశుపాలకుడు పాలుండమన్నారు, ఇప్పుడేమో మళ్ళా పాలుంటాయంటున్నారు. దీనికి కారణం ఏమిటి అంటే ఆయన పాలిస్తాడంటే వాటిని తీసుకుని వెళ్ళి ఆహారానికి తిప్పేటువంటి వాడు యముడు కాబట్టి ఆ సమయంలో వాటికి శాంతి తక్కువగా ఉంటుంది. దొడ్డి పెట్టువాడు, దొడ్డు నుంచి విడిపించినటువంటి వాడు, దొడ్లో ఉండగా వాటిని సంరక్షణ చేసుకున్నటువంటి వాడు కృష్ణుడు కాబట్టి ఆయన పాలనలో ఉండగా పాలు సమృద్ధిగా ఉంటాయి అని శాస్త్రం తెలియజేస్తోంది. తర్వాత ఆడకాది నిర్ణయ ఫలం అంటే ఈ సంవత్సరం వర్షం ఎలా ఉంది, ఎవరి చేతిలో కొంచెం ఉంది అనేటువంటి ఫలాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం 2 కొంచెముల వర్షము, మధ్యమ వర్షములు ఉండును. ఇందు 10 భాగములు సముద్రము పైన, పర్వతముల పైన 7 భాగములు, 7 భాగములు, 2 భాగములు భూమి మీద వర్షించును. అలాగే వత్సరాది నుండి 29/3/2025 వరకు వేశ్య చేతిలోను, 29/3/2025 నుండి గోపాలుని చేతిలోను కొంచెముండును. వేశ్య చేతిలో కొంచెముండుట చేత సువృష్టికరముగా ఉండి ధరలు ఎక్కువగా ఉండును. గోపాలుని చేతిలో కొంచెముండుట చేత సామాన్యాధిక వర్షములు ఉండి ఆరోగ్యప్రదముగా ఉండును. వత్సరాది నుండి అంటే 30/10/2024 వరకు ముసలి వేశ్య చేతిలోను, 27/12/2024 వరకు యవ్వనవతి అయినటువంటి వేశ్య చేతిలోను, నాటి నుండి 29/3/2025 వరకు ముసలి వేశ్య చేతిలోను, నాటి నుండి వత్సరాంతం వరకు బాలగోపాలుని చేతిలోను కొంచెము ఉండగలదు. అంటే ఈ 4టికి ఫలం చెబుతున్నాను. బాల్యము అంటే బాల్యంలో ఉన్నటువంటి ఎవరి చేతిలో కొంచెం ఉన్నప్పటికీ కూడా
వృష్టి నాశనము అంటే సరైనటువంటి పంటలు వర్షములు ఉండవు. యవ్వనంలో ఉన్నటువంటి వాళ్ళ చేతిలో గనక కొంచెం ఉన్నట్లయితే మంచి వర్షములు కురియును. ముసలి వారి చేతిలో గనక కొంచెం ఉన్నట్లయితే సుభిక్షముగా ఉండును. ఇది ఈ సంవత్సరం యొక్క వర్షముల యొక్క ఫలితములు మీకు నేను తెలియజేశాను. ఇప్పుడు కందాయ ఫలములు తెలియజేస్తున్నాను. సర్వసస్య విచారం అంటే సర్వసస్య సముదాయముగు 16 భాగముల యందు 9 భాగములు పండును. తొలకరి పంటలు అంటే ఈ పంటలు ఎలా ఉంటాయో తెలియజేస్తున్నాను. మొత్తం 16 భాగములు పంట అయితే అందులో 9 భాగములు పంట పండుతుంది. తొలకరి పంటలు కంటే దాళవా పంటలు బాగుగా పండును. ఎర్రటి భూములు, ఎర్రటి ధాన్యములు, ఎర్రటి పంటలు ఈ సంవత్సరం కుజుడు రాజొగుట చేత బాగుగా ఉంటాయని శాస్త్రం చెబుతోంది. అలాగే కందాయ ఫలములు అంటే మనం ప్రతి సంవత్సరం అశ్విని దగ్గర నుంచి రేవతి వరకు కూడా ఎలా ఉంది, కందాయ ఫలం ఎలా ఉంది ఏమిటి అని చూస్తాం. ఇందులో భాగంగా ఈ ఫలం ఏమిటి, మొదటి 2 ఏమిటి, తర్వాత 1 ఏమిటి, ఆఖరణ 0 ఏమిటి, దీని గురించి తెలుసుకోవాలి. ఇందులో మనకి గనక బేసి అంటే 4, 3, 6 అనేటువంటివి సరి. బేసి అంటే 1, 3, 5 బేసి. సరి సంఖ్య వచ్చినట్లయితే సమలాభం కలుగుతుందని, బేసి సంఖ్య వచ్చినట్లయితే ధనలాభం కలుగుతుందని, 0 వస్తే శూన్యలాభం అని మనం తెలుసుకోవాలి. మరి 0 ఫలం ఏమిటి అంటే మొదట గనక 0 ఉన్నట్లయితే మనకి వ్యాధిని సూచిస్తుంది. 2వ 0 ఉన్నట్లయితే భయాన్ని కలగజేస్తుంది. 3వ 0 ఉన్నట్లయితే హాని కలుగుతుంది. ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ముందుగా నేను మీకు ఇప్పుడు కందాయ ఫలములు చెబుతున్నాను. అశ్విని నక్షత్రమునకు 2, 1, 0 అంటే 2, 1, 3 ఈ సంవత్సరం వీళ్ళకి ఫలం కనిపిస్తోంది. 3 అంటే ఇది బేసి కాబట్టి వీరికి ఈ సంవత్సరం ధనాదాయం బాగానే ఉంటుంది. ఆఖరిన 0 ఉంది కాబట్టి హాని కలుగుతుంది అనేటువంటి భయం ఉంటుంది. తర్వాత 5, 2, 2 భరణీ నక్షత్రం వారికి 0 లేదు. 5, 2, 2 9 సంఖ్యా ప్రమాణంగా వచ్చింది కాబట్టి వీరికి కూడా ఈ సంవత్సరం ధనలాభం కలుగుతుంది. అలాగే కృత్తికా నక్షత్రం వారికి 2 0, 4 ఉన్నాయి. మొదటి 0 వ్యాధిని, 2వ 0 భయాన్ని కలగజేస్తుంది. రోహిణీ నక్షత్రం వారికి 3, 1, 1 5 సంఖ్యా ప్రమాణంగా వచ్చింది. వీరికి కూడా ఈ సంవత్సరం ధనలాభం కలుగుతుంది. మృగశిర నక్షత్రం వారికి 6, 2, 3 వీరికి కూడా 11 సంఖ్యా ప్రమాణంగా వచ్చింది కాబట్టి వీరికి కూడా బాగుంటుంది. ఆరుద్ర నక్షత్రం వారికి 1, 0, 0 అంటే వీరికి భయము, హాని 2 కలుగుతాయి. వీరికి కూడా ఈ సంవత్సరం కొంతవరకు బాగానే ఉంటుంది. పునర్వసు నక్షత్రం వారికి 4, 1, 2 వీరికి 0 లేదు. 7 సంఖ్యా ప్రమాణంగా వచ్చింది. వీరికి కూడా ధనలాభం కలుగుతుంది. పుష్యమి నక్షత్రం వారికి 7, 2, 4 అంటే 9, 4, 13 సంఖ్యా ప్రమాణంగా వచ్చింది. వీరికి కూడా బాగుగానే ఉంటుంది. వీరికి 0 లేదు. దాని తర్వాత ఆశ్లేష నక్షత్రం వారికి 2 మధ్యలో 0 చిగురున 1 ఉంది. 3 సంఖ్యా ప్రమాణమైంది. మధ్యలో 0 ఉంది కాబట్టి భయం కలుగుతూ ఉంటుంది ఏం జరుగుతుందో అని. మఖా నక్షత్రం వారికి 0 లేదు. 5, 1, 3 సంఖ్యా ప్రమాణం 9 సంఖ్యా ప్రమాణంగా వచ్చింది. వీరికి కూడా ఈ సంవత్సరం బాగుగా ఉంటుంది. పుబ్బా నక్షత్రం వారికి మొదట యందు 1 0, మధ్యలో 2 చిగురున 1 0 వచ్చింది. వీరికి వ్యాధి, దానివల్ల హాని కలిగేటువంటి అవకాశం ఉంది. దాని తర్వాత ఉత్తర నక్షత్రం వారికి 3, 0, 2 మధ్యలో 0 ఉన్నది కాబట్టి భయం కలుగుతుంది. హస్త నక్షత్రం వారికి 6, 1, 4 సంఖ్యా ప్రమాణం 11 వచ్చింది. వీరికి బాగానే ఉంటుంది. చిత్తా నక్షత్రం వారికి 1, 2, 1 4 సంఖ్యా ప్రమాణంగా వచ్చింది. సమలాభం కలుగుతుంది. స్వాతి నక్షత్రం వారికి 4, 0, 3 మధ్యలో 0 ఉంది. 7 సంఖ్యా ప్రమాణంగా వచ్చింది. వీరికి ఈ సంవత్సరం బాగానే ఉంటుంది. మధ్యలో 0 ఉన్నందున వీరు భయంతో జీవనం సాగిస్తారు. విశాఖ నక్షత్రం వారికి 7, 1, 0 ఆఖరణ 0 ఉంది కాబట్టి వీరికి హాని కలిగేటువంటి అవకాశం ఉంటుంది. 8 సంఖ్యా ప్రమాణంగా వచ్చింది. సమలాభం కలుగుతుంది.
అలాగే అనురాధ నక్షత్రం వారికి 2, 2, 2 అంటే 6 సంఖ్యా ప్రమాణంగా వచ్చింది, వీరికి సమలాభం కలుగుతుంది. జ్యేష్ఠ నక్షత్రం వారికి 5, 0, 4 మధ్యలో 0 ఉంది, 9 సంఖ్యా ప్రమాణంగా వచ్చింది, వీరికి ధనలాభం కలుగుతుంది. అలాగే మధ్యలో 0 ఉంది కాబట్టి వీరికి భయం అనేటువంటిది ఏర్పాటవుతుంది. అలాగే మూలా నక్షత్రం వారికి మొదటిలో 0, 1, 1 సంఖ్యా ప్రమాణంగా కలిగింది కాబట్టి 2 సమలాభం కలుగుతుంది. మొదటి యందు 0 ఉన్నందున వ్యాధి వీరికి వచ్చేటువంటి అవకాశం ఉంది. పూర్వాషాఢ నక్షత్రం వారికి 3, 2, 3 8 సంఖ్యా ప్రమాణం సమలాభం కలుగుతుంది. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి 6, 0, 0 6 అంటే సమసంఖ్య కాబట్టి సమలాభం కలుగుతుంది. వీరికి భయము హాని 2 కలిగేటువంటి అవకాశం ఉంది. శ్రవణ నక్షత్రం వారికి 1, 1, 2, 4 సంఖ్యా ప్రమాణం వచ్చింది, సమలాభం కలుగుతుంది. ధనిష్ఠ నక్షత్రం వారికి 4, 2, 4 10 సంఖ్యా ప్రమాణంగా వచ్చింది, సమలాభం కలుగుతుంది. శతభిష నక్షత్రం వారికి 7, 0, 1 మధ్యలో 0 ఉంది, 8 సంఖ్యా ప్రమాణంగా వచ్చింది, సమలాభం కలుగుతుంది. వీరు భయంతో జీవనాన్ని సాగిస్తారు. అలాగే పూర్వభాద్ర నక్షత్రం వారికి 2, 1, 3 6 సంఖ్యా ప్రమాణంగా వచ్చింది, వీరికి సమలాభం కలుగుతుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి 5, 2, 0 7 సంఖ్యా ప్రమాణం వచ్చింది, ధనలాభం కలుగుతుంది, కాకపోతే హాని కలిగేటువంటి అవకాశం ఉంటుంది. రేవతి నక్షత్రం వారికి 2 0 ఆఖరణ 2 వచ్చింది, సమలాభం కలుగుతుంది. రోగము చేత భయము చేత వీరు పీడింపబడతారు. ఇవన్నీ కూడా కేవలం పంచాంగంలో శాస్త్రం చెప్పినటువంటి ప్రమాణములు. ఇవన్నీ కూడా మనం వీటి బాధల్ని తగ్గించుకొని కొంతవరకు ఉపశమనం పొందడానికి మనం భగవదారాధన భగవనామస్మరణ చెయ్యడం మంచిది. అలాగే వారం వారం మీ అందరికీ కూడా నేను విన్నవిస్తున్నాను ఏమిటి, చక్కగా మీరు ఏం చేసినట్లయితే మీకు మంచి జరుగుతుందో అది మీరు చేసుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది. దాని తర్వాత ఆదాయ వ్యయములు చెబుతున్నాను. మేషరాశి వారికి ఆదాయం 8, ఖర్చు 14. వృషభ రాశి వారికి ఆదాయం 2, ఖర్చు 8. మిథున రాశి వారికి ఆదాయం 5, ఖర్చు 5. కర్కాటక రాశి వారికి ఆదాయం 14, ఖర్చు 2. సింహరాశి వారికి ఆదాయం 2, ఖర్చు 14. కన్యారాశి వారికి ఆదాయం 5, ఖర్చు 5. తులారాశి వారికి ఆదాయం 2, ఖర్చు 8. వృశ్చిక రాశి వారికి ఆదాయం 8, ఖర్చు 14. ధనురాశి వారికి ఆదాయం 11, వ్యయం 5. మకర రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14. కుంభరాశి వారికి ఆదాయం 14, వ్యయం 14. మీనరాశి వారికి ఆదాయం 11, ఖర్చు 5. అలాగే ఈ సంవత్సరం 12 రాశుల వాళ్ళకి రాజపూజ్య అవమానములు అంటే ఎవరైతే గౌరవిస్తారో, ఎంతమంది మనల్ని గౌరవిస్తారు, ఎంతమంది మనల్ని అవమానిస్తారు అనేది తెలియజేస్తున్నాను. మేషరాశి వారికి రాజపూజ్యం 4, అవమానం 3. వృషభ రాశి వారికి రాజపూజ్యం 7, అవమానం 3. మిథున రాశి వారికి రాజపూజ్యం 3, అవమానం 6. కర్కాటక రాశి వారికి రాజపూజ్యం 6, అవమానం 6. సింహరాశి వారికి రాజపూజ్యం 2, అవమానం 2. కన్యారాశి వారికి రాజపూజ్యం 5, అవమానం 2. తులారాశి వారికి రాజపూజ్యం 1, అవమానం 5. వృశ్చిక రాశి వారికి రాజపూజ్యం 4, అవమానం 5. ధనురాశి వారికి రాజపూజ్యం 7, అవమానం 5. మకర రాశి వారికి రాజపూజ్యం 3, అవమానం 1. కుంభరాశి వారికి రాజపూజ్యం 6, అవమానం 1. మీనరాశి వారికి రాజపూజ్యం 2, అవమానం 4. ఈ సంవత్సరం మనం తెలుసుకోవాల్సినటువంటి రాజపూజ్య అవమానములు కూడా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మీకు ప్రతిసారి నేను వారఫలాలు చెప్పినప్పుడు తిథివార నక్షత్ర యోగ కరణముల యొక్క విశేషాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సంవత్సరం ఉగాది అంటే ఈవేళ ఉగాది ప్రారంభం రోజు కాబట్టి ఈ రోజు యొక్క తిథివార నక్షత్రములు మనం తెలుసుకుని ఆశీర్వచనాన్ని పొంది పంచాంగ శ్రవణాన్ని సమాప్తి చేసుకుందాం. ఈ సంవత్సరం ఏప్రిల్ 9వ తారీఖు మనకి ఉగాది ప్రారంభమైంది. చక్కగా ఈ ఉగాది అనేటువంటి రోజున మనం చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల అన్ని విధములైనటువంటి సుఖాలని కూడా మనం చక్కగా అనుభవించడం జరుగుతుందన్నమాట. ఇది చాలా విశేషమైనటువంటి రోజు కాబట్టి
ఈవేళ పాడ్యమి మంగళవారం రాత్రి 8:31 వరకు కూడా పాడ్యమి ఉంది. ఈవేళ రేవతి ఉదయం 7:32కి వెళ్ళిపోయి అశ్వని నక్షత్రం ప్రారంభమైంది 7:32 నుంచి. దాని తర్వాత వైధృతి పగలు 2:18 వరకు ఉంది. అంటే వైధృతి అంటే యోగం. కింస్తుఘన కరణం పగలు 10:10 వరకు ఉంది. ఈవేళ అమృత ఘడియలు 6:50 వరకు ఉన్నాయి. అలాగే మళ్ళా పునరమృతం రాత్రి 10:37 నుంచి 12:03 వరకు ఉంది. ఆ రాత్రి వర్జ్యం 1:31 ప్రారంభమై 2:57 వరకు స్థితి పొంది ఉన్నదనమాట. కాబట్టి ఈవేళ చక్కగా తైలాన్ని అంటే నూనెని ఒంటికి పోసుకుని అద్భుతమైనటువంటి స్నానం చేయడం, నింబకుసుమ భక్షణం చేయడం చాలా విశేషం. ఈవేళ వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈ వసంత నవరాత్రులు ప్రారంభమై అమ్మవారిని ఆరాధన చెయ్యడం చేత అన్ని విధములైనటువంటి సుఖములు సంతోషములు అందరికీ కూడా కలుగుతాయి. ఇది ఈ రోజు యొక్క పంచాంగ శ్రవణం. తర్వాత మీ అందరికీ కూడా ఆశీర్వచనాన్ని చేసి ఈ కార్యక్రమాన్ని ఇక్కడతోటి ముగిస్తాను. ఓం యో వైతాం బ్రహ్మణో వేద అమృతేనాభృతాం పురీం తస్మై బ్రహ్మ చ ఆయుః కీర్తిం ప్రజాం దధుః భాగధేయేనైవైనం ప్రణజతి బ్రాహ్మణా రుచేయ ఉద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి యావదేర్వై దేవతాస్తాః సర్వా వేదవిద్ బ్రాహ్మణే వసంతి తస్మాద్ బ్రాహ్మణేభ్యో వేదవిద్భ్యో దివే దివే నమస్కుర్యాన్న శ్రీలంకేర్తయేదేతా ఏవ దేవతాః ప్రీణాతి పర్యాప్య అనంతరాజాయ సర్వస్తోమోతిరాత్ర ఉత్తమమహర్భవతి సర్వస్యాప్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జగతి. ఓం వర్ధయైనమేనం వర్ధజ వర్ధయైనం మహతే మహతయైనం వర్ధజ వర్ధయైనం మహతే ఏనం మహతే మహతయేనమేనం మహతే సౌభగాయ సౌభగాయ మహతయేనమేనం మహతే సౌభగాయ మహతే సౌభగాయ సౌభగాయ మహతే మహతే సౌభగాయ విశ్వే విశ్వే సౌభగాయ మహతే మహతే సౌభగాయ విశ్వే సౌభగాయ విశ్వే విశ్వే సౌభగాయ సౌభగాయ విశ్వయేనమేనం విశ్వే సౌభగాయ సౌభగాయ విశ్వయేనం విశ్వయేనమేనం విశ్వే విశ్వయేనమన్వన్వేనం విశ్వే విశ్వయేనమను ఏనమన్వన్వేనమేనమనుమదంతు మదన్వన్వేనమేనమనుమదంతు అనుమదంతు మదన్వన్మనుమదంతు దేవా దేవా మదన్వన్మనుమదంతు దేవాః మదంతు దేవా దేవా మదంతు మదంతు దేవాః దేవాజితి దేవాః శ్రియమేవావరుంధే శీతే వాతే పునన్నివేద్యాః క్షేమో వై రాష్ట్రస్య శీతో వాతః క్షేమమేవావరుంధే అగ్నిర్మూర్ధాదివః కకుత్పతిః పృథివ్యా అయం అపాగుం రేతాగుం సిజన్వతి శతమానం భవతి శతాజః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఆదిత్యాది నవగ్రహ అనుగ్రహ సిద్ధి ద్వారా వాంఛిత మనోరథ ఫల సిద్ధిరస్తు. ఇతోపి మహదైశ్వర్య ప్రాప్తిరస్తు. అపమృత్యు పరిహార ద్వారా ఆయుష్యాభివృద్ధిరస్తు. సకుటుంబ సపరివార బంధుజనానాం ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు. మనోభీష్ట ఫల సిద్ధిరస్తు. మీ అందరికీ కూడా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. శ్రీమాత్రే నమః.